తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఢిల్లీలో ఉన్న బీజేపీ కూడా కాపాడడం కష్టమే అంటూ ఆయన రాజీనామా చేయక తప్పదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. బావమరిదితో లీగల్ నోటీస్ పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడడం బంద్ చేస్తా అనుకుంటున్నావా అని కేటీఆర్ అడిగారు. బావమరిదికి అమృతం పంచి పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన డిపార్ట్మెంట్లోనే ఆయన బావమరిది శోధ కంపెనీకి 1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది ముమ్మాటికి నిజం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉల్లంఘించిన మాట నిజం. శోధ అనే కంపెనీ గత 2 సంవత్సరాలుగా 2 కోట్ల రూపాయలు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ అని కేటీఆర్ గుర్తు చేశారు. ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బలంగా నిజాయితీగా ఉంది. ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్లాగా నువ్వు దొరికావంటూ రాజీనామా తప్పదు అని కేటీఆర్ పేర్కొన్నారు. నీ ధనదాహానికి బలవుతున్న జీవితాలు లక్షల్లో ఉన్నాయి. 1.5 లక్షల కోట్ల మూసీ ధనదాహానికి నగరంలో లక్షల జీవితాలు బలవుతున్నాయి మిస్టర్ చీఫ్ మినిస్టర్ అంటూ సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరం గుండెలు పగిలి గూళ్లు చెదిరి ఆడబిడ్డల ఆవేదనలు, ఇంటి పెద్దల శాపనార్థాలతో నగరం రోదిస్తుందన్నారు. రెక్కలు ముక్కలు చేసి కలల కుటీరాలను నిర్మించిన కన్నబిడ్డలకు ఇవ్వలేకపోతున్నామని ఒక తల్లి, అమ్మలాంటి ఇల్లు వదిలి వేరే దిక్కు ఎలా పోతామంటూ మరో తండ్రి గుండెలు బాదుకుంటున్నారన్నారు. కరెంటు బిల్లు ట్యాక్స్ అన్నీ కడుతున్నా సార్. నేను వచ్చి ఇప్పుడు నా భార్య 29 నెలల కడుపు పెట్టుకోండి. నేను ఎక్కడ పోవాలి సార్? నేను ఎక్కడ పోవాలి? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు సార్. ఇప్పుడు కానీ మేము రామన్నా మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు మెదలేదు. మేము చచ్చింది నాకు ఇల్లనే వస్తాం మేము ఇల్లా వస్తాం. ఆడబిడ్డకు కట్నంగా ఇచ్చే ఇల్లు కూలుస్తారేమో అని ఓ తల్లి ఆత్మహత్య చేసుకుందని, భార్య కడుపుతో ఉన్నా కనికరించరా అంటూ భర్త ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడన్నారు. నాడు రైతుల ప్రయోజనం కోసం 30,000 ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే రిజర్వాయర్ నిర్మాణ విషయంలో 20 కార్లతో రైతులను రెచ్చగొడుతూ శవాలపై పేలాలు ఏరుకున్నా ఇప్పుడు ఎక్కడున్నావంటూ ధ్వజమెత్తారు. నాడు అలా నేడు ఇలా నీ అవసరానికి ఎంత నీచానికైనా తెగిస్తావని మరోమారు నిరూపించావంటూ ఘాటుగా స్పందించారు. మా గోడు వినడానికి ఎవరు రెడీగా లేకపోయినా మీరందరూ ఇక్కడికి వచ్చి మేము వెయిట్ చేసినందుకు మాకు చాలా ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం. మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి. మా మామయ్య గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి ఎవరు అనుకోలేదు. రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నా. బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడపోయి ప్రచారం చేస్తున్నాడు. హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు. फिर क्या हो रहा तेलंगाना में आज बुलडोजर का राज चल रहा है. राहुल गांधी जी ने क्या करना है? तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा, लेकिन आज की तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा. पहले इनको रोको. वहां भाषण देने से पहले तुम्हारा सरकार में, तो आपकी कांग्रेस सरकार में जहां पर आज गरीब लोगों का मकाना गिरा रहे, यहाँ आके बुलडोजर को रोको. तुम यहाँ रोकने के बाद वहां बात करना, नहीं तो कोई आपको आपका बात को कोई मानने वाले नहीं रहते. ఇలా ఆయన ఆలోచించాలి కదా. ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు. మరి నీకు రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలనా వద్దా? నువ్వు ఆపకుండా మహారాష్ట్రలో, హర్యానాలో, జార్ఖండ్లో పోయి నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి? ఏ విధంగా నమ్ముతారు? నువ్వు ఆపు ముందు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్ని ఆపు. ఈ అన్యాయాన్ని ఆపు. ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి మహానగర ప్రజలు అధైర్యపడొద్దు. ఇప్పుడు జరుగుతున్న ఈ ధ్వంసంలో తొందరపడి మీ ప్రాణాలను బలి తీసుకోవద్దన్నారు. న్యాయస్థానాలు ఉన్నాయని, మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తాము ఉన్నామని ఫేస్బుక్ వేదికగా ప్రకటించారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.